హలో గాయ్స్, రోజు చెప్పినలాగా ఈరోజు నా మార్నింగ్ బ్లాగ్ అండ్ నా ప్లాన్ ఏంటంటే, సో ఈరోజు సండే కాబట్టి బేసిక్గా ప్రతి ఒక్కరు రెస్ట్ తీసుకుంటారు. బట్ ఎప్పుడు కూడా నేను చెప్తున్నది ఒకటే, నవ్వే డేస్ ఇప్పుడు మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ లైఫ్ స్టైల్ ప్రకారంగా చూసుకుంటే మనకి త్వరగా ఏదో ఒకటి డిజీజ్ వచ్చినలాగా అండ్ వీక్నెస్ ప్రతి ఒక్కటి ఉంటుంది. అట్లీస్ట్ మనం మార్నింగ్ లేచిన తర్వాత బేసిక్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో నా యాక్టివిటీ నేనేం చేసుకుంటానో మీకు నేను చూపిస్తాను నా బ్లాగ్లో. నా డైలీ లైఫ్, నేను మార్నింగ్ లేచిన ఫ్రెష్ అప్ అయ్యి నా వర్క్ అన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఇదిగోండి నా దగ్గర అయితే ఈ డంబల్ ఒకటి ఉంటుంది చిన్నది, అండ్ తర్వాత ఇది అంటే జిమ్కి వెళ్ళేంత టైం ఉండదు అండ్ ఇది కానీ, అండ్ అదే కాకుండా ఇంకో స్కిప్పింగ్ ఇది కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్ ఏ మూమెంట్. సో ఇదనమాట. అట్లీస్ట్ ఎంత మనకు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్ చేసుకోకర్లేదు యాక్టివిటీస్ అన్నది. అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ కుదరకపోతే ఒక 10 to 15 మినిట్స్ అయినా సరే దానివల్ల మనకి చాలా బూస్టప్ ఉంటుంది, డే మొత్తానికి చాలా యాక్టివ్గా ఉండగలం. సో అది నేను ఫీల్ అయ్యాను, అండ్ ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా క్లియర్గా అర్థం అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కనుక అట్లీస్ట్ వాళ్ళ స్ట్రెస్ కానీ ఏదైనా సరే ఓవర్ థింకింగ్ చేసినా సరే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. బట్ ఫిజికల్ యాక్టివిటీ కనుక అట్లీస్ట్ బేసిక్గా చాలా చిన్నగా ఉంటే వాళ్ళకి ఏ స్ట్రెస్ ఉన్నా సరే, బాడీ మైండ్ పరంగా ఇదైనా సరే బాడీ కూడా సహకరించాలి కదా. సో అందుకని ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉండాలి. అయితే నా రొటీన్ బ్లాగ్లో నేను ప్రతిరోజు అట్లీస్ట్ నాకు టైం లేకపోయినా సరే అట్లీస్ట్ ఒక 5 to 10 మినిట్స్ అయినా సరే ఇలా అయితే ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఓన్లీ ఫ్రెష్ అప్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లేదనుకుంటే నైట్ అన్నం ఏదో ఒకటి తినాలి. సో మస్ట్ అండ్ షుడ్గా ఒక మనిషికి ఫిజికల్ యాక్టివిటీ చాలా చాలా ముఖ్యం. ఇది నేను చెప్పింది కాదు, ప్రతి ఒక్క డాక్టర్ చెప్పింది, అండ్ చాలా తరాలుగా చాలా మంది ఫాలో అవుతున్నది కూడా. సో దీన్ని మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సో నేను ఎక్కువ హెవీగా ఏం చేయను. సో ఫస్ట్ ఇది ఒక 20 టైమ్స్ నేను చేసుకుంటాను. తర్వాత ఇది కొంచెం హెవీ వెయిట్ కాబట్టి ఇది కొంచెం లైట్గా చేస్తాను. తర్వాత స్కిప్పింగ్ చేస్తాను. సో ఇది నా రొటీన్ లైఫ్ అనమాట. సో ఇది బేసిక్గా మీకు చూపిస్తానని ఈరోజు ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ ఈరోజు నా ప్లానింగ్స్ ఏంటంటే ఒక టెంపుల్కి జస్ట్ ఒక విజిట్కి వెళ్దాం అనుకుంటున్నాను మా ఏరియాలో, అండ్ అది బ్లాగ్లో కూడా చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఎస్టర్డే చెప్పినట్టుగా ఒక సాడ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ ఈ రోజు మొత్తం ఎలా గడిచింది నా వర్క్ అండ్ ఏంటి మెయిన్ టాపిక్స్ అన్నది నేను తర్వాత ఈవినింగ్ బ్లాగ్లో అయితే చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నిన్న నేను ఒక ఆర్టికల్ చదివాను. అదేంటి, రష్యాకి అండ్ ఇండియాకి ట్రైన్ లైన్ ఉంటే ఏమవుతుంది అని ఒకటైతే విన్నాను. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నిజంగా రష్యా అంటే మనకి ఒక ఫ్రెండ్లీ కంట్రీ లాగా, మనకి వెపన్స్ పరంగా లేదనుకుంటే ఏదైనా డీల్స్ పరంగా మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. లాస్ట్ టైం వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేశారు కదా, అప్పుడు కూడా మనకి చాలా డీల్స్ అయితే కుదిరింది ఎంప్లాయ్మెంట్ పరంగా, అండ్ మన కంట్రీకి ఎకానమీ పరంగా వాళ్ళ డీల్స్ అయితే చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఇది న్యూస్ అయితే ఫేకా లేదంటే వాట్ ఎవర్ నాకు తెలియదు, బట్ ఆర్టికల్ అయితే ఒక మెయిన్ దీనిలోనే వచ్చింది. సో రష్యా టు ఇండియా ట్రైన్ లైన్ ఉంటే బాగుంటుంది అంటే, సో నిజంగా అదేదో మనం ఫ్లైట్లో వెళ్ళకుండా ట్రైన్లో వెళ్ళిపోతామని కాదు. సో అదైతే కనుక మనకి ఎంత బెనిఫిట్ అవుతుందంటే, చూడండి గూడ్స్ అంటే ఇప్పుడు షిప్లో కానీ చాలా లేట్ అవుతుంటుంది, అండ్ ఫ్లైట్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్. అదే కనుక ట్రైన్ అయింది అనుకోండి, వాట్ ఎవర్ అంటే చైనా వల్ల అయితే అండర్ గ్రౌండ్ సీ వాటర్ నుంచి చాలా ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నారు. అది పక్కన పెడితే అట్లీస్ట్ మనకి ఫ్రెండ్లీగా ఉన్న కంట్రీస్తో ఈ విధంగా మనకి డీల్స్ కనుక లేదంటే ఇలాంటి రూట్స్ ఉంటే మనకి అది చాలా బెనిఫిట్ అవుద్ది. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, యాక్చువల్లీ మనకి ఐపీఎల్ అంటే ఇండియాలో ఐపీఎల్ సీజన్ అయితే అయ్యేటప్పుడు చాలా ఇదిగా ఉంటుంది. అండ్ బట్ మన ఇండియన్ ప్లేయర్స్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ క్రికెట్ ప్లేయర్స్ వచ్చేసి మన ఇండియాకి ఆడతారు. బట్ మన ఇండియన్ ప్లేయర్స్ వేరే అంటే ఇప్పుడు లైక్ హండ్రెడ్స్ అనే ఒక మ్యాచ్ అవుతుంది, అండ్ అదే మెన్స్ అండ్ ఉమెన్స్ రెండు అవుతున్నాయి, అండ్ శ్రీలంక ఎల్పిఎల్ కూడా అవుతుంది. సో మన ఇండియన్ ప్లేయర్స్ అన్నారు ఒక్కరు కూడా వెళ్ళరు. బట్ ఎల్పిఎల్లో ఒక శ్రీలంక అవుతుంది కదా, ఒక ప్లేయర్ అయితే వెళ్ళారు.
మన ఇండియా నుంచి ఐ థింక్ అమిత్ మిశ్రా అనుకుంటాను, నేను జస్ట్ స్క్రోలింగ్ లో చూశాను. సో బేసిక్ గా మనం మన ఇండియన్ ప్లేయర్స్ వెళ్ళారు కదా, తను ఎందుకు వెళ్ళారు అని నాకైతే డౌట్ వచ్చింది. సో మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి. యాక్చువల్గా మన బీసీసీఐ కూడా అలా అలౌ చేయదు. బట్ అయితే ఒక విషయం ఏంటంటే అమిత్ మిశ్రా అయితే ఇప్పుడు స్కార్లో లేరు, అది పక్కన పెడితే వాట్ ఎవర్. బట్ ఇండియా నుంచి మన దేశం అంటే మన బోర్డు అనేది చాలా ఎక్కువ బడ్జెట్, అంటే మన ప్రపంచంలోనే ఇండియాలో ఉన్న క్రికెట్ వాట్ ఎవర్ బీసీసీఐ అంత ధనవంత అంటే చాలా బిగ్ బడ్జెట్ అయిన ఆర్గనైజేషన్ అయితే ఆల్ వరల్డ్ లో ఎక్కడా లేదు. అలాగే మన ఇండియాలో అయితే అలౌ చేయరు. బట్ ఎందుకు అలా అలౌ చేశారో నాకైతే అర్థం కాలేదు. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ ఉన్నారు కదా, కావ్య మల్లన్ అనుకుంటాను. సో వేరే దేశాలు అంటే ఆల్ ఆర్ ద వరల్డ్ వాళ్ళ ఫ్రాంచైజీ అయితే వాళ్ళే స్పాన్సర్షిప్ అయితే చేస్తారు. బట్ ఇప్పుడు ఆ మధ్య మనం చూసాం కదా, ఈ పాకిస్తాన్ ప్లేయర్స్ కి అక్బర్ అండ్ చాలా మందికి వాళ్ళు బిడ్ చేసుకున్నారు. అప్పుడు మన ఇండియన్స్ అయితే చాలా హేట్ రేట్ గా సోషల్ మీడియాలో చాలా పోస్టులు అయితే పెట్టారు. సో ప్రెజెంట్ ఆ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే వాట్ ఎవర్, ఇప్పుడు మన దేశంలో అయితే మన కంట్రీకి మన రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో వేరే దేశాలకి ఆడేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అందుకనే ఆ రూల్స్ ప్రకారంగా ఈ ప్లేయర్ నాకు వద్దు, వాళ్ళ అవసరం లేదంటే ఓకే, అవసరం ఉండదు. ఎందుకంటే మన ఇండియాలో అయితే మన ఇంటర్నల్ సిటీస్ లో ఒక ఇది ఉంటుంది, అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. బట్ పాకిస్తాన్ వాళ్ళకి మనం తీసుకోకూడదని అయితే ఒక రూల్ ఉంది. బట్ ఆ దేశాల్లో ఏంటంటే వాళ్ళకి ఐసీసీ బోర్డు మెంబర్స్ ఇవన్నీ ఇప్పుడు స్పాన్సర్షిప్ చేస్తున్నామంటే మన ఇండియా నుంచి ఒకరు వెళ్తున్నారంటే డైరెక్ట్ గా అంటే మన ఎమోషన్స్ కానీ ఇవైతే ఏమీ ఉండవు. వన్ మోర్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకున్నారంటే మెయిన్ దానికి ఉద్దేశం ఏంటి, బిజినెస్ ప్రాస్పెక్టివ్. దానివల్ల ఇన్ కేస్ ఇప్పుడు సన్ రైజర్స్ ఓనర్ ఎవరు, తన సిటిజన్షిప్ ఏంటి ఇండియా. నిజంగానే తన బిజినెస్ ప్రాస్పెక్టివ్ లో అక్కడికి వెళ్తే ప్రాఫిట్ ఎవరికి, తనకి ఒక 200 or 300 crores వచ్చాయి అనుకోండి ప్రాఫిట్. బట్ తను ట్యాక్స్ కట్టాలి, అది వాళ్ళ దేశానికి కట్టరు కదా. ఆ ఇన్కమ్ లో మన దేశానికి అది కడుతుంది, అది మన ఎకానమీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీని పరంగా చూసుకుంటే మనకే బెనిఫిట్. బట్ అది ఎవడో మన ఇండియాలో మనం ఎంకరేజ్ చేసాం అనుకోండి, ఓకే ఒక ఇదైతే ఉంటుంది, అంటే వాళ్ళ వల్ల మనకి ఆపరేషన్స్ ఎందుకు చాలా నష్టాలు జరిగాయి అయినప్పటికీ. వాళ్ళ కంట్రీ అంటే వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు, ఎవరైతే అది కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి మనం రెస్పెక్ట్ ఇస్తున్నట్టు. ఎందుకంటే వాళ్ళలాగా మన పాకిస్తాన్ వాళ్ళలాగా కుక్క బుద్ధి మనం చూపించాం కదా మనం. ఇక్కడ మనం ఎలా ఆలోచించాలంటే సన్ రైజర్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి మనం హేట్ రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్ కేస్ నిజంగానే ఆ బిజినెస్ ఆ ఫ్రాంచైజ్ వల్ల కొన్ని కోట్లు కనుక వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి, అది మన ఇండియాకి మన ఇండియన్ గవర్నమెంట్ కి వాళ్ళు ట్యాక్స్ రూపంలో కొంత పే చేస్తారు. అండ్ దానివల్ల మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ విధంగా మనం ఆలోచించాలి. ఇవైతే నా మైండ్లో నేనైతే థింక్ చేశాను. ఇది ఈ బ్లాగ్ లో మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను. గైస్, ఈ రోజు నా డైలీ రొటీన్ మార్నింగ్ లేచిన వెంటనే నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ మనిషికైనా సరే అట్లీస్ట్ ఫిజికల్ యాక్టివిటీ, అది చిన్నగా ఉన్నాయి లేదంటే వాకింగ్ అవుని రన్నింగ్ అవుని వాట్ ఎవర్ యాజ్ పర్ దేర్ వాళ్ళు ఏవైతే అనుకుంటారో అది చేస్తే కనుక మెంటలీ వాళ్ళు ఎంత ప్రెషర్లో ఉన్నా సరే ఫిజికల్లీ కొంచెం బాగుంటారు. దాని ద్వారా లైఫ్ స్పాన్ అన్నది పెరుగుతుంది. అండ్ దానివల్ల చాలా డిజీజ్ అయితే మనకి అటాక్ చేయకుండా ఉంటాయి. ఇదైతే వాస్తవం, ఎందుకంటే ప్రతి ఒక్క డాక్టర్ చెప్పేదే. మీరు కూడా మీ లైఫ్లో ఎంత ఇంపార్టెన్స్ వర్క్ ఎంత ఇస్తారో ఫస్ట్ మనకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అప్పుడే అవన్నీ కూడా మనం చేసుకోగలం. ఇది కొంతమందికి ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ పాటించము. ఒక్కొక్కసారి నేను కూడా పాటించము అనుకోండి. బట్ నవ్ ఏ డేస్ దిస్ లైఫ్ స్టైల్ అండ్ డిపెండ్స్ అపాన్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ ఎవ్రీథింగ్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎవరి కోసం, మన కోసం కాకపోయినా సరే మన కోసం డిపెండ్స్ అయి ఉంటారు కదా ఫ్యామిలీ, వాళ్ళ కోసం అయినా సరే మనం మంచిగా ఉండాలి. ఎందుకంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే నాట్ ఓన్లీ వీఆర్ సఫరింగ్, మనతో పాటు మన ఫ్యామిలీ, మనల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు కూడా సఫర్ అవ్వాలి. దీనిలో దృష్టి పెట్టుకొని మనం ముందుకు వెళ్తా ఉండాలి. ఇది నా ఒపీనియన్. ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్
ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈవినింగ్ ఈరోజు డైలీ అసలు ఏం జరిగింది ఆ బ్లాగ్లో కలుద్దాం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై, టేక్ కేర్.